హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోవా రిటర్న్ జర్నీలో ఉన్నాం. నార్మల్‌గా గోవా అంటే అందరూ బీచెస్ అవే గుర్తొస్తూ ఉంటాయి. కానీ గోవా ఊరు కూడా ఎలా ఉందో చూడండి. నార్మల్‌గా ఎప్పుడు కూడా మనకు లుక్ బాగుండే విధంగానే ఉంటుంది కదా! కానీ గోవాలో కొన్ని ప్రదేశాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. సో, మనం వెళ్తూ దారిలో ఒక దగ్గర ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. సో, అక్కడ ఆ లొకేషన్‌కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. సో, అక్కడి నుంచి మనం ఒక వార్‌షిప్ ఒకటి చూద్దాం. తర్వాత ఒక చిన్న టెంపుల్, చిన్న టెంపుల్ కాదు, పెద్ద టెంపుల్ ఒకటి, అది చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? ఇది బెంగుళూరు నుంచి గోవాకొచ్చే రూటు. సో, ఆ రూట్‌లో ఎక్కడెక్కడ ఎళ్ళాం అనేది మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ మీకోసం. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరూ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఈ బెంగుళూరు రూట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం హిల్ ఏరియాలో కూడా జర్నీ చేసాం. అదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ చూసారా, మంచి నేచర్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా పిల్లో కూడా తెచ్చుకున్నాను. హ్యాపీగా ఏం చెట్టు ఇది? పనస చెట్టు. పనస చెట్టు కింద ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. పనస చెట్టు కింద కాదు, చెట్టు టెంపుల్ వెనకాల పనస చెట్టు ఉంది. సో హ్యాపీగా పడుకున్నాం. పాపం ప్రణవ్ డ్రైవ్ చేసి అలసిపోయాడు. 1000 కిలోమీటర్స్ దాకా డ్రైవ్ చేశాడు అనమాట ఇప్పుడు దాకా. ఇంకా 1000 కిలోమీటర్స్ పోవాలా? ఇంకా 1000 పోవాలా? ఓకే, ఇంకా 1000 పోవాలి. పాపం కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను. వాడు కాదు రెస్ట్ తీసుకుని, నేను తీసుకుంటున్నా వాడి బదులు. రా, నేను ఎలా ఉంది జర్నీ? ఇక్కడ రా. ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన ఇక్కడ సెన్సిటివ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయన్నమాట. చూపి సెన్సిటివ్ ప్లాంట్స్. చేత్తో దాకా అది అట్లీస్ట్ జ్ఞాపక శక్తి అన్న పెరగద్దంట. ఎలా ఉంది గోవా ట్రిప్? బాగుంది, సూపరా? కెమెరామెన్ సర్లేదప్పా. నీకు ఒక్కదానికి వస్తుందా కెమెరామెన్ కూడా? నీ ఒక్కదానికి వస్తుందా కెమెరామెన్ కూడా? వసతులు కెమెరామెన్కి లేదు, మన ఇద్దరికే వసతులు. కెమెరామెన్ వెనకాల రిలాక్స్గా వస్తాడు కాబట్టి కెమెరామెన్కి లేదనమాట. సో మొత్తానికి ప్రణవ్ చాలా లాంగ్ డ్రైవ్ చేయాలన్న కోరిక అయితే తీరిపోయింది. తోలు తీరిపోయిందా? ఇంకా తీరాలా? ఇంకా తీరాలంటే తోల. ఎక్కడ పోదాం ఈసారి? కాశ్మీర్ పోదామా? నేను రాను, నేను బైక్లోనే పోవాలి. బైక్లో పోవాలి కాశ్మీర్కి. ఎక్కడ పోదాం లాంగ్ డ్రైవ్ అంటే? చెప్పు, మన ఇద్దరం బుల్లెట్లు వెళ్ళిపోదామా? సీట్ చిన్నది, అది మొత్తానికి ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇట్లాంటి అవకాశం అందరికి వస్తుందా? అందరికి వచ్చినా యూజ్ చేసుకోరు, ఏముందరూ వెళ్ళిపోదాం అనుకుంటారు. మా కోసం ఇక్కడ బెడ్ వేసి పెట్టుండారు అనమాట. హ్యాపీగా ఇది రాయి న్యాచురల్ స్టోన్ కింద ఉండేది, మేము పడుకో ఉండేది న్యాచురల్ స్టోను. చెట్టు కింద చుట్టూ కొండల్ని ఆస్వాదిస్తూ, పక్కనే సముద్రం, కానీ సముద్రం కొంచెం దూరంలో ఉంది. అలల సౌండ్ అయితే వినిపిస్తుంది మాకు ఇక్కడికి. అలల సౌండ్ వింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ షిప్పులు హార్న్ కొట్టేది. చెప్పండి, ఏమన్నా కొట్టేదా? షిప్పులు అదే షిప్పులా? ప్రణవ్ చెప్తున్నాడు షిప్పులు హార్న్ కొట్టేదంట. పక్క తిప్పుకొని పక్కన పడవలు అనేసి. అంతే కదా. మొత్తానికి లారీ వాళ్ళు పడుకొని ఉంటారు ఇక్కడ. అక్కడక్కడ ఆపేసి లారీలు
నొలక మంచాలు వేసుకొని పడుకుంటారు. ఈ రోడ్లో కార్ అయినా లారీ అయినా ఒకటే. అంతేనంటావా? బస్ పోతుంది. బస్సులో వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు, వీళ్ళు ఏంది ఏం కూర్చొని ఏం చేస్తున్నారని. ఇంకా సర్లే, ఇంకా నేను విషయాన్ని తీసుకుని ప్రణవ్ నిన్నటి నుంచి పక్కా తెలుగు మాట్లాడుతున్నాడు. సర్లే ఇంక నన్ను విశ్రాంతి తీసుకొని అంటున్నాడు. ఇంకేదో నిన్న అడిగాడు టక్కన, యాటిట్యూడ్ అంటే తెలుగులో ఏందిమా అన్నాడు. నేను ఆలోచిస్తున్నా యాటిట్యూడ్ అంటే ఏందబ్బా తెలుగులో అని. వాడే చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏదో అడిగావు కదా ప్రణవ్, ఇంకోటి ఏంది అది? పేషెన్స్ అంటే ఏందనేసి. అది నాకు ఫస్ట్ ఓపిక అని చెప్పిన. ఓపిక కాదు కదా, ఏమంటారు? ఓకేనా? ప్రవర్తన పక్కాగా తెలుగు నేర్చుకున్నాడు అనమాట. టైం అయిపోయింది. పోలేదు నేనైతే, నువ్వు ఎందుకు కలిసిపోతాను. గుడిగంట కూడా మోతుందా అమ్మ? పూజ చెప్తుంటుంది లల్లి పాప అని పాపని ఎత్తుకొని. అయితే బెంగుళూరు రూట్ అయితే చాలా బాగుంది. నేచర్‌ని బాగా ఆస్వాదించొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక పోర్ట్ చూడడానికి వెళ్తున్నాం. ఈ పోర్ట్ నేను తనీగా ఒక నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో, అవుట్‌లుక్ మాత్రం ఎంత బావుందో. అది ఆ పోర్ట్ అంతా కూడా గ్రీనరీ ఉట్టిపడేలాగా ఉందనమాట. ఏంటంటే ఆ పోర్ట్ గోడలకంతా కూడా ఆకులు అల్లుకుపోయి ఉన్నాయన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా వార్‌షిప్ అని, ఇదే అది. కాకపోతే మేము లోపలికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అది లంచ్ బ్రేక్‌లో ఉంది మేము వెళ్ళిన టైంలో. ఈ వార్‌షిప్‌ని దగ్గరికెళ్ళి మీకు చూపించాలనుకుంటే. సో, అందువల్ల దూరం నుంచే నేను షూట్ చేసి మీకు పెట్టాను. ఎలా ఉంది ఏంటి అనేది మీరిప్పుడు చూడొచ్చు. తర్వాత మనం వెళ్తున్నాం మురుడేశ్వర టెంపుల్‌కి. ఆల్రెడీ మురుడేశ్వర టెంపుల్ వీడియో మీరు ఫుల్‌గా చూడాలంటే ఆల్రెడీ మనం లోడ్ చేస్తున్నాం ఫుల్ వీడియో. సో, దానిలో మిస్ అయిన క్లిప్స్ దీనిలో యాడ్ చేశాననమాట. మన ప్రణవ్ చూడు అక్కడ ఎదురుగా ఒక కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటే దాని పైకెక్కి మరీ షూట్ చేశాడు. ఓవర్ వ్యూ ఎలా ఉంది, ఏరియల్ వ్యూ ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ షిప్‌ని. తర్వాత ఇక్కడ నార్మల్‌గా ఇది చాలా దూరంగా ఉందనమాట. ఇక్కడ ఊరు అంతా ఏం లేదు. జస్ట్ ఒక సముద్రం పక్కన ఇది అలాగే నిలిపిపెట్టేసున్నారు. సో, అది అందరూ కూడా చూసేందుకు వీలుగా టికెట్ లాగా పెట్టి సో, అందరిని కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. తర్వాత మనం బయలుదేరేసాం మురుడేశ్వర్‌కి. ఫ్రెండ్స్, ఇది గోవా నుంచి ఒక అప్రాక్సిమేట్‌గా 200 కిలోమీటర్స్ ఉండొచ్చు మురుడేశ్వర ఆలయం. ఇది సముద్రం ఒడ్డున ఉందన్నమాట. సో, ఇక్కడ నుంచి మనం చూడొచ్చు వ్యూ, అవుటర్ వ్యూ ఎలా ఉందని. సో, లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి. మోస్ట్లీ సరౌండింగ్స్ అన్నా మీకు చూపిస్తాను, లోపల కెమెరా అలో చేయదు కాబట్టి. సో, అలాగే మనం బీచ్ చూస్తూ దేవుణ్ణి దర్శించుకొని వచ్చేద్దాం. వచ్చేయండి మీరు కూడా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I
do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free